నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో వరుసగా 4 రోజులు సెలవులు రానున్నాయి. కువైట్ ప్రభుత్వం హిజ్రీ నూతన సంవత్సరం మొహరం సెలవు దినాలను అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కువైట్ కేబినెట్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే నెలవంక దర్శనాన్ని బట్టి ఈ యొక్క సెలవులు ఉంటాయని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం 1447 హిజ్రీ సంవత్సరానికి సంబంధించి దూల్ హిజ్జా నెల గనుక 29 రోజులతో ముగిస్తే అన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలకు జూన్ 16, 2026 మంగళవారం నాడు సెలవుగా ఉంటుంది. తిరిగి జూన్ 17 బుధవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని చెప్పి కువైట్ కేబినెట్ పేర్కొంది. ఒకవేళ దూల్ హిజ్జా నెల 30 రోజులు పూర్తయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 17 బుధవారం, జూన్ 18 గురువారం వరుసగా 2 రోజుల పాటు సెలవులు లభిస్తాయి. ఆ తర్వాత శుక్రవారం, శనివారం వారాంతపు సెలవులు కూడా కలిసి రావడంతో తిరిగి జూన్ 21 ఆదివారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు పునఃప్రారంభమవుతాయి. అలాగే కువైట్లో నెలవంక దర్శనం ఆధారంగా దూల్ హిజ్జా నెల ఎన్ని రోజులు అనేది ఖరారైన తర్వాతే ఈ సెలవుల తేదీలపైన తుది నిర్ణయం అమల్లోకి వస్తుందని చెప్పి అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ దూల్ హిజ్జా నెలవంక ఏదైతే ఉందో 30 రోజుల పాటు ఉంటే కానీ 4 రోజులు సెలవులు వస్తాయి. ఒకవేళ 29 రోజులు ఉంటే కానీ 1 రోజు మాత్రమే సెలవు ఉంటుందని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేశారు. అలాగే ఈ యొక్క సెలవులకు కువైట్ కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. 2 విధాలుగా అయితే కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకటి 1 రోజు, మరొక సందర్భంలో మనం చూసుకుంటే 2 రోజులు వస్తాయి. శుక్రవారం, శనివారం వారాంతపు సెలవులు కలుపుకుంటే వరుసగా కువైట్లో 4 రోజుల పాటు సెలవులు రానున్నాయని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క సెలవులు మనం చూసుకుంటే ప్రభుత్వ రంగానికి మాత్రమే అన్నమాట. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి, ఇళ్లలో పనిచేసే వారికి ఈ యొక్క సెలవులు వర్తించవు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.